అనుకోండి అక్క నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, సో నాకు డెలివరీ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఇంట్లో టార్చర్ ఎక్కువగా ఉంది, సో నీకు చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, నీకు నేను అన్ని నేనే చేశాను, నేనే చూశాను, ఇలాంటి మాటలు అంటూ ఉన్నారు అక్క. వీటిని భరిస్తూ ఉంటే నాకే ఇదిగా ఉంది అంటూ ఉన్నప్పుడు మీకు చెయ్యాలి అనిపించినప్పుడు ఎందుకు చేశారండి? ఎవరి కోసం చేశారు? సో ఎవరు ఏది చేసినా మీకు చెయ్యాలనిపించింది కాబట్టి మీరు చేశారు, లేకపోతే ఎవరైనా దగ్గరుండి ఫోర్స్ఫుల్గా మీకు చేయించుంటే మీరు చేశారు. అలాంటప్పుడు మీకు నచ్చకపోతే మీరు చేయడం మానేయండి. లేకపోతే మీరు చేసేది మీ బంధువులకో లేకపోతే మీ మనవడికో మీ మనవరాలకో అయినప్పుడు ఎవరికో చేసినట్టు ఫీల్ అయిపోతారు ఏంటండి బాబు. సో లవ్ మ్యారేజెస్ చేసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ అప్పుడే చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అమ్మో డెలివరీ అయితే ఎవరు చూస్తారు, నాకు ఎవరు చేస్తారు ఏంటి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని కాదనుకొని బయటకు వచ్చేసి లవ్ మ్యారేజ్ చేయడానికి కూడా ధైర్యం, అంటే చేసుకోవడానికి కూడా ధైర్యం చూపిస్తున్నారు. కానీ బిడ్డను కన్నప్పుడు ఎలాంటి మాటలు వస్తాయో అన్న దానికి భయపడుతున్నారండి. దయచేసి ఎవరు కూడా ఇలాంటి మాటలు అనొద్దు ప్లీజ్.